అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకునేవారు చిరు ఫ్యామిలీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం నేను ఎందుకు అంటున్నానంటే 1998లో 26 సంవత్సరాలకు పూర్వం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి రక్తదానం, నేత్రదానం చాలా అద్భుతమైనటువంటి సర్వీస్ ఇస్తున్నారు. మనం ఒక హీరోగా మనం చూస్తున్నాం, కానీ ఒక సేవా దృక్పథాన్ని మనం చూసినట్లయితే 9,30,000 యూనిట్ల బ్లడ్ ని సేకరించడం జరిగింది. అదే విధంగా వీరి యొక్క సేవల్ని కాస్త మనం చూసినట్లయితే 4,580 నేత్రాలను, జతలను, ఐస్ ని సేకరించి ఎవరైతే కళ్ళు లేకుండా బాధపడుతున్నారో వారికి ఇవ్వడం జరిగింది. అలాగే చూసినట్లయితే 2019 సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంది, ఏదైతే కోవిడ్-19 ఉందో నాకు ఆ రోజులు గుర్తున్నాయి. 2021 మే నెలలో ఆక్సిజన్ బ్యాంక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రాలో చాలా మంది ఎవరైతే ఆక్సిజన్ తో బాధపడుతున్నారో వారికి అది ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక సేవా రంగాల్లో ఈ రోజు మనకు మెగా ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది.